అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఎంతో మునిపే అనిల్ కుమార్ యాదవ్ విపిఆర్ గారి మీద, క్వార్జుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఎవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి, ఇంకెవరు చేసుకునే విధంగా లేదు, లేకపోతే మైన్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి డబ్బున్న వాళ్ళందరూ. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఏమంటున్నాడంటే, క్వార్జుల విషయంలో నెల్లూరులో విపిఆర్ గారే ఒక కంపెనీ పెట్టి మిగతా వాళ్ళకి దీనికి సంబంధం లేదు, ఇది నా ఒక్కడిదే అని చెప్తున్నాడు అని అనిల్ కుమార్ యాదవ్ అంటున్నాడు. అనిల్ కుమార్ యాదవ్కి ఒక విషయం చెప్పాలి విపిఆర్ గారి గురించి. కృషి, పట్టుదల, నీతి, నిజాయితీతో కూడిన ఓ ఇత్తనం మొలకై మొక్కై మహావృక్షమై నెల్లూరు జిల్లాలో కొన్ని లక్షల మందికి నీడనిస్తుంది, ఆక్సిజన్ అయి ఊపిరి పోస్తుంది. ఆయన సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలా, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప ప్రజల డబ్బులు సేవ్ చేసుకోవడానికి రాలేదని అనిల్ కుమార్ యాదవ్కి మరోసారి గుర్తు చేస్తున్నా. ఈ విషయం అనిల్ కుమార్ యాదవ్కి బాగా తెలుసు. చాలా రోజుల క్రితం అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి విపిఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఎలాంటి లబ్ధి పొందాడు, ఎలాంటి విషయాల్లో కూడా ఆయన ద్వారా పొందాడు అన్నది కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కూడా చెప్పారు, అనిలా మనం ఆయన ద్వారా చాలా మంచి స్థాయికి వచ్చాము, ఆయన లేదే మనం లేవని కూడా చెప్పారు. విశ్వాసం లేని మనిషి కాబట్టి ఆ విధంగా మాట్లాడుతూనే ఉంటాడు. నేను ఒకే ఒక మాట మాట్లాడుతుండా. ఎక్కడ అనిల్ కుమార్ యాదవ్ చెప్పేది ఏంటంటే, 180 క్వార్జులు నెల్లూరులో ఉంటే 30 మాత్రమే ఓపెన్ చేసి 150 ఓపెన్ చేయలేదు. ఆ 150 వల్ల ఒక్కొక్క క్వార్జుకి 100 మంది పనిచేసిన 17,000 మందికి జీవనోపాధి లభిస్తుంది అని చెప్తున్నాడు. పొట్ట కూటి కోసం వచ్చే వాళ్ళ యొక్క పొట్ట కొట్టే స్థాయి విపిఆర్ గారిది కాదు. నెల్లూరు జిల్లాలో ఆయన గడప దాటి, ఆయన గడప తొక్కి లబ్ధి పొందిన వాళ్ళు కానీ, సాయం పొందిన వాళ్ళు కానీ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఎవ్వరు వచ్చినా కంట తడి తుడిచే బాధ్యతని మన విపిఆర్ గారు తీసుకున్నారు. 2,45,902 ఓట్లతో నెల్లూరు ఎంపీగా ఆయన గెలిస్తే 1,59,729 ఓట్లతో ఓడిపోయిన ఘనత నీది. నీకు కూడా ఆయన గురించి మాట్లాడే అర్హత ఉందంటే నాకు నవ్వు వస్తూ ఉండదు. ఇంకొకటి, క్వార్జుల్లో జీవనోపాధి ఓపెన్ చేస్తే కలుగుతుంది పేదవారికి అంటే, మీరు ఆ రోజు పేద ప్రజల యొక్క వృద్ధి కోసమో జీవనోపాధి కోసమో మీరు క్వార్జులు ఓపెన్ చేయలేదు. కేవలం వేల కోట్ల రూపాయలు ఆర్జించడానికి మీరు క్వార్జులు ఓపెన్ చేస్తే అందులో భాగంగానే అందులో కొంతమంది పని చేయాలి కాబట్టి వాళ్ళకి పని ఇచ్చారు తప్ప మీరేదో వాళ్ళకి వాళ్ళ యొక్క పొట్టకూటి కోసం వాళ్ళకి పొట్ట నింపాలని మాత్రం మీరు క్వార్జులు ఓపెన్ చేయలేదు. మీ వేల కోట్ల రూపాయల కోసం మాత్రమే అందులో భాగంగా వాళ్ళు పనిచేశారు. ఈరోజు విపిఆర్ గారి గురించి మాట్లాడిన స్థాయి కానీ, స్థానం కానీ, హోదా కానీ నీకు లేదు అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎంతోముందు కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు 2 వారాల క్రితం చేస్తే బేదా రవిచంద్ర గారు కూడా ఘాటుగా స్పందించారు. ఆయన కూడా ప్రూఫ్లతో సహా లైవ్ ఇచ్చారు. మళ్ళీ ఎందుకు వస్తున్నావు అంటే, ఇన్ని రోజుల నుంచి మనం బయట తిరుగుతున్నాం అనుకుంటారు కాబట్టి ఇప్పుడు ఏదో మాట్లాడితే మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు అనుకోవడానికి మాట్లాడుతున్నావు అంతే. ఇది ఒకసారి చూద్దాం. డబ్బున్న వాళ్ళందరూ గొప్పోళ్ళు, డబ్బున్న వాళ్ళంతా పతీతులు, డబ్బు లేని వాళ్ళు ఎదవలు, డబ్బు లేని వాళ్ళకి ఆ డబ్బు ఆశ ఉంటుందని ఆ భ్రమని దయచేసి తొలగించుకోండి. ఇక్కడ ఏదేదో పెద్ద దీర్ఘంగా అనిల్ కుమార్ యాదవ్ పత్తితు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డి, అందులో చాలామంది ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, ఆర్కే రోజా ఉండాది, విడతల రజనీ ఉండాది. అందులో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. ఏదో కొన్ని సూక్తులు, కొన్ని మోరల్స్ చెప్తున్నాడు. 5,000 కోట్ల రూపాయల పైచీలకు సంపాదించిందే అనిల్ కుమార్ యాదవ్. అటు గూడూరు నుంచి, ఇటు సూలూరుపేట నుంచి, ఇటు సైదాపురం నుంచి ఎక్కడ క్వార్జున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఏలు పెట్టి పర్సంటేజ్ తీసుకొని అన్న తాడేపల్లి ప్యాలెస్కి 1,000 కోట్ల రూపాయలు పంపించింది అప్పట్లో కూడా అనిల్ కుమార్ యాదవే. ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ఎక్కడ దాచుకుంటున్నాడు అంటే, ఇక్కడ ఇస్కాన్ సిటీయో ఇస్కాన్ టెంపుల్ ఏదో ఉంటుంది నెల్లూరులో, అక్కడ ఉంటాడు. నైట్ వస్తాడు, ఎవరికి కనపడ్డు. నేషనల్ హైవే మీద చెన్నైకి వెళ్తాడు, అక్కడ పెద్ద ప్యాలెస్ ఒకటి కట్టుకున్నాడు. 5,000 కోట్ల రూపాయలు కూడా బినామీల మీద ఎన్నెన్నో ఆస్తులు గురించి దస్తావేజులు దాపెట్టుకొని ఉన్నాడు. ఈరోజు విపిఆర్ గారు డబ్బున్నంత మాత్రాన ఆయన ఏదో గొప్పోడా, లేకపోతే గొప్ప పేరు మీద బతుకుతున్నాడు, లోతుగా వెళ్తూ లోపాలు ఉన్నాయని చెప్పే స్థాయి నీది కాదు. ఆయనది తెరిచిన పుస్తకం, ఆయన ఒక చరిత్ర. విపిఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి కానీ,
ఆయన కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు. కాబట్టే ఈరోజు 151లో 5 వెళ్ళిపోవడానికి 5 మంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. 1 వల్లభనేని, 2 కొడాలి నాని, 3 ఆర్కే రోజా, 4 అనిల్ కుమార్ యాదవ్, 5 అంబటి రాంబాబు. ఈ 5 మందిలో మా నెల్లూరు సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఉండడం గమనార్హం. దొరికేదాకా విజయ్ మాల్యా కూడా మంచోడే, దొరికేదాకా రాజ్యసభ సభ్యుడే. దొరికిన తర్వాత విజయ్ మాల్యా లండన్లో తేలేడు. హర్షద్ మెహతా 90s 3000 crores, ఈ రోజు 2-3 లక్షల కోట్లు. నీరవ్ మోడీ దొరికేదాకా కూడా గుజరాత్లో నీరవ్ మోడీ చాలా పెద్ద మనిషే, దొరికిన తర్వాతే లండన్లో తేలేడు. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ నిన్ను సూటిగా ఒక మాట అడుగుతా ఉండా, వీళ్ళందరూ ఇంట్లో ఇలా ఉంటారు దాని తర్వాత ఎలా ఉంటారు అని. నేను చెప్తున్నా సూటిగా, జగన్మోహన్ రెడ్డి కూడా దొరకక ముందు 2 సార్లు ఎంపీఏ, ఒకసారి సీఎంఏ, దొరికిన తర్వాతే అదే ఓఎస్డి, పిఎస్ఓ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లోపలికి వెళ్ళారు, రిమాండ్లో ఉన్నారు. బాగా చెక్కితే ఎన్నో 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 షాకింగ్ న్యూస్లు బయటకు వస్తాయి. అన్న జైలుకి వెళ్తాడు, ముందు ఎంపీఏ సీఎంఏ, ఆ తర్వాత జైల్లోకి వెళ్ళి చెప్పుకోడు తిని రాజకీయాలకి అనర్హుడు అయిపోబోతున్నాడు. నువ్వు చెప్పినట్టు విజయ్ మాల్యా, మన హర్షద్ మెహతాకి ఏమాత్రం తీసిపోడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెప్పిన దానిలో నిజం నిజం నిజం. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. విపిఆర్ గారు ఆ దరిదాపుల్లో కూడా ఉండరు. నేను చెప్పిన దాంట్లో ఒక్కటైనా అక్షరం తప్పైనా నేను క్షమాపణ చెప్తా. ఇక్కడ ఒకటి ఆలోచించాలా, ఈయన ఇంతకుముందు కూడా టీడీపీ పార్టీ కూటమి కానీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నేను రాజకీయాల నుంచి వైదొలిగిపోతా అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను చెప్పింది నిజం కాకపోతే క్షమాపణ చెప్తా అంటున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లోంచి వైదొలిగిందే లేదు. ఈ రోజు ఇది కరెక్ట్ కాదని తెలిస్తే నువ్వు క్షమాపణ చెప్పేదే లేదు. నువ్వు మాట మీద నిలబడవు, నెల్లూరులో అసలు నిలబడవు. ఎక్కడో మద్రాసుకో, బీహార్కో, చెన్నైకో, యాడాడుకో తిరిగి ఆడ ఫుల్గా ఎంజాయ్ చేసి, అరే ప్రజలు మనలో ఏమనుకుంటున్నారు ఏమో అన్నప్పుడు వచ్చి 4 పేపర్లు పట్టుకొని చెప్పినంత మాత్రం ఈజీగా జనాలు ఎవరో నమ్మరు. ఏదన్నా చెప్తే అనిల్ కుమార్ యాదవ్ ఏదో పాత, ఆయనకి నాకు పాత ఉండొచ్చయ్యా. ఏమన్నా ఉందా? కొండకి ఉన్నంత తేడా ఉందా నీకు ఆయనకి? కొండకి ఉన్నంత తేడా. ఆయనకి నాకు పాతవి ఏమైనా ఉండొచ్చు అంటున్నాడు. ఈపీఆర్ గారు ఏడ కూర్చొని ఉంటే ఆడేడో నిలబడుకునేవాడు నువ్వు నెల్లూరులో. అన్న అపాయింట్మెంట్ ఉందా, అన్న ఖాళీగా ఉన్నాడా, ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడని చెప్పు, 2 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పండి అని చెప్పిన నువ్వు ఈరోజు ఆయనకి నాకు పాతవేవో ఉన్నాయి అంట. ఎవరే నీ మాటలు నమ్మేది నెల్లూరులో? నువ్వా? డబ్బులున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఎవరు ఏం మాట్లాడకూడదా? వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అయిపోతారా? దైవాంశ సంభూతుడైనా ప్రెస్ మీట్ పెడతాడా? ఆయన వకాలతా పుచ్చుకున్న రవిచంద్ర గారు పెడతారా? ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ అంటున్నాడు 1000 కోట్ల రూపాయలు ఉన్నంత మాత్రాన వాళ్ళేం దేవుళ్ళు కాదు అన్నాడు. నీ దగ్గర కూడా 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, కాకపోతే వాళ్ళు నీతి నిజాయితీగా పరిశ్రమలు పెట్టుకొని నువ్వు చెడ్డీ వేసుకున్న టైంలోనే పారిశ్రామిక రంగంలో చరిత్ర సృష్టించిన వారు విపిఆర్ గారు. కాబట్టి ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ నీకు లేదు, అది వేరే విషయం. ఇక్కడ ఏమంటున్నాడంటే దైవాంశ సంభూతుడేమైనా ప్రెస్ మీట్ పెడతాడా అంటున్నాడు. నిజంగా చెప్తా ఉన్నా, విపిఆర్ గారు దైవాంశ సంభూతుడే. పేద పిల్లలకి ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న విపిఆర్ గారు దైవాంశ సంభూతుడే. పేద ప్రజలకి సౌలభ్యంగా ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందిస్తున్న విపిఆర్ గారు దైవాంశ సంభూతుడే. 100 వాటర్ ప్లాంట్లు పెట్టి నెల్లూరు జిల్లాలో ఉచితంగా మంచి నీటిని అందిస్తున్నటువంటి విపిఆర్ గారు దైవాంశ సంభూతుడే. హ్యాండిక్యాప్డ్ ట్రైసైకిల్స్, స్పోర్ట్స్ కిట్స్, కుల మతాలకు అతీతంగా నెల్లూరులో జరిగే ప్రతి పండగకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాతరలా చేసే విపిఆర్ గారు దైవాంశ సంభూతుడే. ఆయన నిజంగా దైవాంశ సంభూతుడే. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రపంచంలో ఏ ఒక్కరు చేసినా కూడా దైవాంశ సంభూతులే. కాబట్టి ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదని పదే చెబుతూనే ఉన్నాను. గుర్తుపెట్టుకో అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు నేను ఒక మాట మాట్లాడుతూ ఉండా, కార్జులు ఓపెన్ చేస్తే కొన్ని 100 మందికి పని దొరుకుతుంది అంటున్నావు. అదే ఆ రోజు నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్నావు. ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేది 1000 కోట్ల రూపాయల నిధులతో కూడినది, లక్షల మందికి పనినిస్తుంది. కాఫర్ డ్యామ్ కావచ్చు, స్పిల్వే కావచ్చు, లెఫ్ట్ కెనాల్ కావచ్చు, రైట్ కెనాల్ కావచ్చు, ఇలా చాలా పనుల మీద 1000 కోట్ల రూపాయల నిధులతో లక్షల మందికి పని దొరికేది. అలాంటి పనిని నువ్వెందుకు మొదలెట్టలేదు, నువ్వెందుకు ఫినిష్ చేయలేదు? అసెంబ్లీలో అడిగితే % 1% అని ఎందుకన్నావు? % 1% నువ్వైతే గంట అరగంట అంబటి రాంబాబు ఇద్దరు కలిసి అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రులుగా దష్టు పట్టించారు.
దీన్ని బట్టి నీకు చెప్పేది ఒకటే, మంచిగా మసులుకో. జీవితంలో నీకు రాజకీయ భవిష్యత్తు లేదు, ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు. థ్యాంక్ యూ సో మచ్.